అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏమో మన చిల్లూరులో జెండా పండగ అండి. గ్యార్మీ అంటారు, గ్యార్మీ షరీఫ్ పండగ. ఇంకా గ్యార్మీ షరీఫ్ పండగ ఇంకా పులావ్ చేస్తున్నామండి. ముందుగా ఈ డబ్రాలో కట్టెల పొయ్యి మీదనే చేస్తేనే చాలా బాగుండిద్దండి పులావ్ అనేది, బిర్యానీ అనేది. మటన్ బిర్యానీ అండి. మొత్తం చూసేసారు కదా. ఆయిల్ వేసుకొని ఇంకా లవంగా, చెక్క, బిర్యానీ దినుసులు వేసేసుకున్నాము. ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాము. చాలా బాగా చేస్తారండి మా చిల్లూరులో. ఇంకా మా సందులో అసలు అదేనండి, ముస్లిమ్స్ తక్కువగా ఉంటారు కదా. అసలు ఈ బజార్లోకి రాదు జెండా అనేది. ఇంకా కొంచెం పైన సందులోనే అటు అవతల సందులోకి వెళ్ళిపోయింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చూసి వచ్చేసరికి ఇంకా మొత్తం ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నారు, నీళ్ళు వేసి అవి చేస్తారు కదా జెండా దగ్గర. ఇంకా నేను 11 దాకా ఉన్నానండి, చూసి వచ్చాను. ఇంకా ముందుకి కదలట్లేదు. అమ్మో, ఇంకా నాకైతే కళ్ళు మంటలు, నిద్ర వచ్చేస్తుంది. ఇంకా 11 దాకా ఉండి ఇంకా మా అమ్మాయిని తీసుకొని వచ్చేసాను. మా బాబు మా ఆయన అక్కడే ఉన్నారు. మా ఆయనేమో ఉండి వెళ్దాము చూసి అన్నారు. అమ్మో, నేను ఇంకా పైనే ఉంది జెండా, అసలు ముందుకే కదలట్లేదని ఇంకా నాకైతే నిద్ర ఆగట్లేదు, వచ్చేసాను. కళ్ళు మంటలు అసలు నాకైతే. చెప్పి ఇంకా నేను వచ్చేసాము. మా ఆయనేమో ఇంకా నేను వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మా ఆయన బాబు వచ్చేసారు. చూశారు కదండి. వర్షం కూడా పడుతుందండి అప్పుడు. ఇంకా కట్టెల పొయ్యేమో కొంచెం ముందుకు జరుపుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాము, ఈ సైడ్కి పెట్టుకున్నామండి. లేకపోతే ఆ పక్కన ఉంటే ఇంకా వర్షాలు ఇంకా తడవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి. జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాం కొద్దిగా. కొత్తిమీర వేసేసుకుంటున్నాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నామండి. మటన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా కారం వేసేసుకుంటున్నాము. ఇంకా టమాటాలు కూడా వేసేసుకోవాలండి. మా సందులో అసలు నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో అసలు ఇటుపక్క మేము ఉంటున్న సందులో అసలు రాదు. హిందువులే ఉంటారు కదా ఎక్కువగా ఈ బజార్లో, మన బజార్లో రాదండి ఈ సైడు. అటు నుంచే వెళ్ళిపోయింది పక్క సందుల నుంచి. ఇంకా మా బజార్కి ఫస్ట్ టైం అసలు రావడం. వచ్చేసరికి 2:30 అయిందండి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాం, చూశారు కదా. 2:30 అయిపోయింది. మా బజార్లో వచ్చేసరికి 2:30 అయింది. పెరుగు, నిమ్మకాయ మొత్తం వేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాం. మటన్ అండి. ఈ మటన్లో నిమ్మకాయ పిండేసరికి ఇంకా చాలా ఎక్కువసేపు పట్టిందండి మటన్ వేగడానికి. ముక్క అనేది గట్టిగానే ఉంది, చాలాసేపు పట్టింది. ఎప్పుడైనా మేము ఇలా కలుపుకునే పెరుగు మొత్తం కారం అవి పట్టేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటారు కదండి. నిమ్మకాయ అనేది దాంట్లో పిండుకోకూడదు. ముక్క అనేది అసలు గట్టిగా ఉండి తొందరగా వేగదు. ఇంకా మా ఆయనేమో కొబ్బరి ముక్క పైన చిప్ప ఉండిద్ది కదండి, కొబ్బరి చిప్ప, అది 2 ముక్కలు దాంట్లోనే వేసేసారు, మటన్లోనే వేగిద్దని.
వేగిందండి, ఇంకా నీళ్ళు కూడా వేసేసాము. ఇంకా అయితే బియ్యం వేసేస్తున్నాము. ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి, దమ్ ఇచ్చుకోవాలి. దమ్ అయిపోయింది. ఇంకా దమ్ ఇచ్చేసరికి ఈ పైన కూడా వేసేసుకోవాలండి. బొగ్గు ముక్కలు పైన కూడా వేసేసుకొని అయిపోయింది. చూసారు కదా, దమ్ అయిపోయింది. కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను, కొంచెం మెత్తగా, అంత మెత్తగా కాకుండా కొద్దిగా మెత్తగా అయింది. చూసారు కదండి, ఇంకా కొంచెం మెత్తగా ఉడికింది. అంత మెత్తగా కాదులేండి, కొద్దిగా మెత్తగా అయింది. అయినా బాగా ఉందండి, టేస్టీగా ఉంది. ఇదిగోనండి, మా జెండా దగ్గరికి వెళ్ళాము మేము, చూసి వచ్చేసాము. ఒక ఫస్ట్ ట్రిప్ వెళ్ళి చూసి వచ్చేసాము. ఇంకా భోజనాలు తిని ఇంకా మళ్ళీ వెళ్ళాము. 11 దాకా అక్కడ ఉండి జెండా దగ్గర, ఇంకా మా సందులో అండి ఇది, మా సందులో వచ్చేసరికి 2:30 అయింది. ఇక్కడే వస్తుంది జెండా, ఇంకా డీజే, ఇంకా బ్యాండులు మొత్తం వేశారండి. రెండున్నర అయిందండి టైము. ఇంకా చూసేసాము. ఇది కూడా పెట్టారండి, ఇంకా సొంతం అని అంటాము. గుర్రం కూడా తీసుకొచ్చారు. ఇదిగోనండి, జెండా వచ్చేసింది. అంతేనండి, మన చెల్లూరు జెండా ఇది. గాలిమి అనేది జెండా ఇలా చేస్తారండి ఊర్లో. ఎద్దుల బండి మీద తీసుకెళ్ళారు.